Hello guys, welcome to Skills Hub. ఈ రోజు మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి న్యూరాన్ 7 AI అండ్ వాళ్ళు టూ పొజిషన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. వన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ అదర్ వన్ ఈజ్ డేటా సైన్స్. సో దాని ఎలిజిబిలిటీస్ మొత్తం దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ అన్నీ చూద్దాం ఇప్పుడు. అండ్ ఎలిజిబిలిటీస్ వచ్చేసి బీటెక్, బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ లైక్ బీఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సిజిపిఏ వచ్చేసి 9 సిజిపిఏ ఎక్కువ ఉండాలి. అండ్ టైర్ 1 కాలేజ్ అయి ఉండాలి ఇన్ బెంగళూరులో టైర్ 1 అయి ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బి బేస్డ్ ఇన్ బెంగళూరు ఫర్ పర్సన్ ఇంటర్వ్యూ అండ్ ఆఫర్ బేస్డ్ వర్క్ అని చెప్పి. అండ్ ఫుల్ టైమ్ ఆన్ సైట్ పొజిషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది బ్యాచెస్ వచ్చేసి 2024, 2025 గ్రాడ్యుయేట్ బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క రోల్ గురించి కొంచెం డీప్గా చూద్దాం, దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ అవన్నీ ఏంటో. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, దాంట్లో ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్, జావా, C++ ఆర్ అదర్ ఏ ప్రోగ్రామింగ్ అయినా పర్వాలేదు. అండ్ అందులో డేటా స్ట్రక్చర్స్ అయితే వచ్చి ఉండాలి, అండ్ ఆల్గరిథమ్స్ వచ్చి ఉండాలి, సిస్టమ్ డిజైన్ కూడా వచ్చి ఉండాలి. ఫెమిలారిటీ విత్ వర్షన్ కంట్రోల్ టూల్స్ లైక్ గిట్ హబ్ అండ్ విఎస్ అలాంటివి కూడా వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ యూనిట్ టెస్టింగ్ అండ్ డీబగింగ్. ఇది ఫ్రెషర్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పాస్డ్ అవుట్ హూ ఆర్ గోయింగ్ టు పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ రోల్ వచ్చేసి డేటా సైన్స్ అనమాట. డేటా సైన్స్ అంటే ఎక్స్పెరిమెంట్ విత్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ వాటి మీద కొంచెం అవగాహన అన్నది ఉండాలి. స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ ఆర్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా అది, ఆర్ అదర్ డేటా అనాలిసిస్ లాంగ్వేజెస్ లైక్ గో అట్లాంటివి కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సర్ఫ్లో, పైథార్చ్ ఆర్ సైకిట్-లెర్న్ అట్లాంటివి. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ SQL, డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా విజువలేషన్ టూల్స్ వాటి మీద కూడా అవగాహన ఉండాలి. అండ్ స్ట్రాంగ్ గ్రాప్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ డేటా మోడలైజేషన్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి అప్లికేషన్ రివ్యూ. అండ్ సెకండ్ రౌండ్ ఒకవేళ అందులో షార్ట్ లిస్ట్ అవుతే సెకండ్ రౌండ్ హ్యాకర్ ర్యాంక్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది ఇది మొత్తం, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ మీద. అండ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఒకవేళ హ్యాకర్ ర్యాంక్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది, ఫేస్ టు ఫేస్ అట్ Neuro7.ai ఆఫీస్ ఇన్ బెంగళూరు. సో ఇందులో ఏమేమి అడుగుతారంటే కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిస్టమ్ డిజైన్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి అడుగుతారు. డేటా అనలిస్ట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫర్ డేటా సైంటిస్ట్. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ. ఇక్కడ మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ మన నేమ్ హీ అయితే హీ ఆర్ మేల్ అయితే హీ ఆర్ హిమ్ అని పెట్టండి, షీ అయితే షీ ఆర్ హెర్ అని పెట్టండి. దెన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అండ్ కరెంట్ లొకేషన్ ఇవ్వండి, కరెంట్ కంపెనీ, లింక్డ్ ఇన్ యూఆర్ఎల్స్ ఆర్ ట్విట్టర్ యూఆర్ఎల్స్, గిట్హబ్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు, బట్ ఇచ్చుకుంటే ఒక ప్లస్ అన్నది ఉంటుంది అనమాట. లైక్ దే విల్ లుక్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్ గిట్హబ్ అండ్ ఆల్ యువర్ కనెక్షన్స్ అండ్ ట్వీట్స్ ఇన్ ట్విట్టర్స్ అండ్ ఆల్ యువర్ లింక్డ్ ఇన్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ ఇన్. అండ్ పోర్ట్ఫోలియో మీరు ఎలా బిల్డ్ చేశారో అవన్నీ కూడా చూస్తారు. అడిషనల్ వచ్చేసి కవర్ లెటర్ అదంతా ఫిల్ చేయండి. Okay, after filling all your details from here, then just submit your application, right? అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసినాక ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పి వస్తుంది. సో ఇదే అనమాట ప్రాసెస్. సో కానీ ఇది ప్రిపేర్ అవ్వండి స్ట్రాంగ్గా, వస్తే మటుకి మంచి ఛాన్స్ అనమాట. లైక్ 8 to 12 LPA మధ్యలో వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేను ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who want to get placed, or share with your relatives who want to get placed in good company. So thank you, thanks for watching, and please subscribe.